హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మౌంటైనరీ గేర్ మోటార్ విత్ ఐఎన్విటి గేర్ డ్రైవ్ అంటే గేర్ మోటార్ డ్రైవ్ కంప్లైంట్ దాని సొల్యూషన్ చూద్దాం. ఆల్రెడీ 6 months రన్నింగ్ సైట్. ఇక్కడ స్టార్ కనెక్షన్లో బ్యాక్ సైడ్ లూప్లకి మొత్తం మెల్ట్ అయిపోయి అంటే స్పార్క్ వచ్చేసింది. రైట్ P02లో P0200 ఉంది. 2.01 P0201 9.0 ఉంది. ఇదేంటి కిలోవాటా? కిలోవాట్. P0202 P0203 RPM. P0204 voltage 415. P0205 20.5 amps. P0206 ఇది అవసరం లేదా? నాకు దీంట్లో నో లోడ్ కరెంట్ పారామీటర్, నో లోడ్ కరెంట్ అంటే P0210 P0210 నో లోడ్ కరెంట్ 13.2. అదే మీరు ట్యూనింగ్ చేసిన తర్వాత చెక్ చేసే పారామీటర్ ఇదే కదా? 13.2. సరే సార్, నేను చెక్ చేసి మళ్ళీ కాల్ చేస్తాను అవసరం అయితే. U1 U2 U1 U2 open, V1 V2 open, W1 W2 open, continuity mode, ohms mode, V1 V2, U1 U2 1.9, W1 W2, body to each face, V2 U2 18 U2 W2 W1 V1 U1. డ్రైవ్లో ఏం ఎర్రర్ వస్తుంది? V1 V2 38.7 U1 U2 1.7 1.8 V1 V2 W1 W2 1LU 4LU 55 body to each face, stop. Neutral to R face 445, I face 242, 245, 241. Neutral to earth 0.2. Open. Earth to R face 246, 242, 241. ఓకే. ఈ కండిషన్లో కూడా మిషన్ అయితే రన్ అవుతుంది. అప్పుడప్పుడు
ఎస్పిఓ ఎర్రర్ వస్తుంది, అవుట్పుట్ ఫేస్ లాస్. ఓకే, లిఫ్ట్ మెయింటెనెన్స్లో ఉంది. చెప్పండి. P 00 001 001 మెయింటెనెన్స్లో ఉన్నది ఏం రాల, 001 ఉంది. అంటే పాయింట్ బటన్ అంటే ఇది ఎక్కడ ఉంది? ఫార్వర్డ్ రివర్స్లో లైట్ వస్తుంది, లోకల్ రిమోట్లో లైట్ వస్తుంది. వోల్టేజ్లో ఉంది ఇది. షిఫ్ట్ బటనా? 00130 ఉంది. ఇప్పుడు HZలో ఉంది. చెప్పండి. P00 011 ఉంది. 0 P00 09 0 ఉంది. ఎంటర్ చేసిన. ఒకసారి నొక్కదిలే అలా. ట్యూనింగ్ అవుతుంది. రన్ 1 అయిపోయింది, ఇప్పుడు రన్ 2 వస్తుంది. రన్ 3 వచ్చింది. అక్కడ అయిపోయినాడు, క్లీనింగ్ చేస్తుండే లోపల ఉన్నాడు. ఇంకా బయట వేరే వాళ్ళు జిపిఎస్ ఫీజ్ ఇంతకలే 3 స్టోర్లు అది 3 ఎక్కువసేపు అవుతుందన్నా? ఎక్కువసేపు అవుతుందా? ఓకే, ఎండ్ అని వచ్చింది. ఎండ్ వచ్చి 0.130. నెక్స్ట్ అదే 0.130 వచ్చింది. P00 P00 10 P00 P0001 ఎంటర్. 0 ఉంది. కంట్రోల్ మోడ్. ఓకే, నెక్స్ట్ 130 0.130 కాదు. నాకు ట్యూనింగ్ సక్సెస్ అయిందా లేదా? ఏ పారామీటర్ అంటే నో లోడ్ కరెంట్ మారుతుందా లేదా? ఇందాక చెప్పారు కదా, అది ఎంత? ఎండ్ వచ్చింది. ఓకే, దాని తర్వాత నేను నో లోడ్ కరెంట్ చెక్ చేసుకుంటా రెగ్యులర్గా. నేను వేరే డ్రైవ్లో దీంట్లో ఉందా? అది ఇప్పుడు ఇందాక చెప్పారు కదా పారామీటర్. P0 ఎంటర్. P00 P0002 P02.10 ఇందాక 13 ఉండే, ఇప్పుడు 12.9. ఓకే, ఇంకేం అవసరం లేదు కదా? సరే అండి. మోటార్ ట్యూనింగ్ కూడా అవుతుంది, ఆయిల్ లెవెల్ కూడా ఓకే ఉంది. చెప్పండి. హలో, P07 ఎంటర్. P07.06 ఎంటర్. 0040 ఉంది.
4010 చేయండి దాన్ని 4ని 1 చేయండి. 4ని 1 చేయాలి. 4ని 1 చేయాలా? ఓకే, ఎంటర్ చేయాలా? ఓకే. ఆ, ప్రోగ్రామ్ అవుతుంది ఆ. ఇప్పుడు కాల్ చూడాలా? ఇప్పుడు కాల్ ఇచ్చి చూడండి. ఇక్కడ మనం కంట్రోల్ నుంచి మాన్యువల్గా ఎట్లా ఇవ్వాలి కాల్స్? కాల్తో కనెక్టర్ ఉంటుందండి. జిఎంఏ నుంచి కాల్ కనెక్టర్లో టచ్ చేయండి. ఏ కాల్ కావాలంటే ఆ కాల్ జిఎంఏ నుంచి. ఇది ఎక్కడి? జిఎంఏ ఉంటుంది. 1L 1C 2L 2C కదా? అవునండి. లేదంటే టెస్ట్తో కింద సైడ్ షార్ట్ చేయండి. ల్యాప్టాప్ కల్పర్ కింది సైడా? పడం లెఫ్ట్ అయ్యి పడం లెఫ్ట్ కొన్ని షాక్ టెస్టర్ చేయాలని ఉందా? టెస్టర్ అట్లాంటి ఏముండవా మరి ఎందుకు? మోటార్ 20.5 కదా 20 ఉంది. ఇది అప్లోడ్ డౌన్లో సేమ్ వస్తుంది. 12.9 ఇది ఫుల్ లోడ్ చెక్ చేసారా అసలు? ఇది ఫుల్ లోడ్ ఎన్ని పర్సెంట్ చెక్ చేశారు? హలో హలో, ఇది అప్లోడ్ డౌన్లో సేమ్ వస్తుంది కరెంట్. 07.28 SPO ఎస్పీఓ ఆ, ఎస్పీఓ అంటే అవుట్పుట్ సోర్స్ లాస్ అండి. ఆ, అవుట్పుట్ సోర్స్ లాస్ అంటే యూవీడబ్ల్యూకి మోటార్కి మధ్య కమ్యూనికేషన్ జాబ్ అది. ఆ. రీటైల్ అనుకోలేదు, మనకి యూవీడబ్ల్యూలో ఒక ప్లేస్ మిస్ అవుతుంది. దానికి ఏమై ఉండొచ్చు రీజన్? లూజ్ కనెక్షన్ ఉందా, మోటార్ దగ్గర లూజ్ కనెక్షన్ ఉందా చూసుకోవాలి. కంట్రోల్ దగ్గర మీకు కాంటాక్టర్ ఏం లేదు, డ్రైవ్ దగ్గర యూవీడబ్ల్యూ ఉండదండి. కనెక్టర్ కంట్రోల్లో కనెక్టర్ దగ్గర ఉండాలి, డ్రైవ్ దగ్గర ఉండాలి లూజ్ కనెక్షన్, లేదంటే మోటార్ దగ్గర ఉండాలి. మోటార్ దగ్గర అయితే నేను చేసేసిన. ఏంటంటే అప్పుడు ఎస్పీఓ వస్తుంది. దీనికి స్క్రూ ఏమైనా ఉంటుందా? డ్రైవ్ కవర్ తీయాలంటే స్క్రూ ఏమైనా ఉంటుందా? కింద లాగితే వచ్చేస్తుందా? కవర్ ఎట్లా వస్తుంది బయటగా? ఓకే, యూవీడబ్ల్యూ ఏమైనా లూజ్ ఉందా? కాకపోతే ఇది 6 months రన్నింగ్. ఇక్కడ ఇష్యూ అయితే లోడ్ బ్యాలెన్సింగ్. అప్లోడ్ డౌన్లో సేమ్ కరెంట్ వస్తుంది. కౌంటర్ సైడ్ అయితే వెయిట్ యాడ్ చేయాలి. మళ్ళీ ఎస్పీఓ పాసిబిలిటీస్ అనే చెక్ చేసిన ఫిజికల్గా. యూవీడబ్ల్యూ కనెక్షన్ అంటే మోటార్ కాంటాక్టర్ ఇష్యూ ఉన్న కాంటాక్టర్ అయితే లేదు. అయితే ఇక్కడ మోటార్ దగ్గర, డ్రైవ్ దగ్గర, లేదంటే కనెక్టర్ దగ్గర లూజ్ కాంటాక్ట్ అయితే ఏం లేదు. ఇప్పుడైతే లిఫ్ట్ రన్నింగ్ పెట్టేసాం. కౌంటర్ సైడ్ వెయిట్ యాడ్ చేయాలి కస్టమర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.